హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో మనం ఈ వీడియోలో ఇండియన్ పొలిటికల్ సిస్టానికి సంబంధించి షెడ్యూల్స్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మై నేమ్ ఇస్ దేవేందర్, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఓకే, సో మన టాపిక్ వచ్చేసి షెడ్యూల్స్. ఏమున్నాయండి షెడ్యూల్స్? షెడ్యూల్ 1 భారత భూభాగ వివరాలను తెలియజేస్తుంది అంటున్నాం. Schedule 1, it describes the territory of India, which means 28 states and 8 union territories, their names and boundary details. Okay na? So idem teliyesthundi ante it describes the territory of India, means 28 states and 8 union territories, their names and boundaries in India. సో మన దేశంలో భారత భూభాగ వివరాలని షెడ్యూల్ 1లో పొందుపరిచారు. మరి షెడ్యూల్ 1లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి సరిహద్దు వివరాలను పొందుపరిచారు. వాటి పేర్లు మరియు సరిహద్దు వివరాలని షెడ్యూల్ 1లో పొందుపరిచారు. కాబట్టి ఇక్కడ షెడ్యూల్ 1 దీన్ని తప్పనిసరిగా సవరించాల్సిన సందర్భం ఒకటి ఉంది. అదే ఆర్టికల్ 3 అమలులో భాగంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసే సందర్భంలో షెడ్యూల్ 1ని తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. ఓకేనా? షెడ్యూల్ 1ని తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. ఎందుకు? అకార్డింగ్ టు ఆర్టికల్ 3 the reorganization of states. Okay na, the reorganization of states అంటున్నాం. కాబట్టి ఆర్టికల్ 3 చెప్తోంది ఏమని? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయొచ్చు. What about the reorganization of states, which means alteration of boundaries of certain states, alteration of names of certain states, creation of new states by the way of bifurcation or assimilation. సో విలీన ప్రక్రియ ద్వారా కానీ విభజన ప్రక్రియ ద్వారా కానీ ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో, లేదా రాష్ట్రాల పేర్లని, రాష్ట్రాల సరిహద్దులను మార్చే సందర్భంలో షెడ్యూల్ 1ని ఖచ్చితంగా సవరించాలి ఆర్టికల్ 3 ప్రకారం. ఓకేనా? ఆర్టికల్ 3 ప్రకారం. ఇక షెడ్యూల్ 2 it describes the salaries and allowances of constitutional bodies అంటున్నాం. ఓకేనా? రాజ్యాంగ సంస్థల అధిపతుల వేతనాలు, వాటి జీతభత్యాల వివరాలను తెలియజేస్తాం. ఎవరి వివరాలు అంటున్నాం? రాజ్యాంగ సంస్థల అధిపతుల వేతనాలు మరియు జీతభత్యాలను తెలియజేస్తాం. మరి ఇక్కడ రాజ్యాంగ సంస్థలు అంటున్నాం కదా, మరి రాజ్యాంగ సంస్థలు అని వేటిని అంటున్నాం? రాజ్యాంగ సంస్థలుగా వేటిని చెప్తాము చెప్పండి? సో రాజ్యాంగ సంస్థలుగా వేటిని చెప్తాము అంటే, సో ఇప్పుడు మనకి మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 52 ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 63 ఉంది, ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Article 155, the Governor of State. Article 76, the Attorney General of India. Article 124, Class 1, the Judges of Supreme Court. Article 217, Class 1, the Judges of High Court. So, మరి విధంగా మన రాజ్యాంగంలో ఏదైనా ఒక పర్టికులర్ ఆర్టికల్ వాటి గురించి ప్రస్తావిస్తే వాటిని రాజ్యాంగ సంస్థలు అంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. మరి కాన్స్టిట్యూషనల్ బాడీలో పనిచేసే వ్యక్తుల యొక్క జీతభత్యాల వివరాలని షెడ్యూల్ 2లో పొందుపరిచారు. ఎందుకు అంటే ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దేనికోసం అండి? ఆర్థిక పరమైన భద్రత, ఆర్థిక పరమైన స్వేచ్ఛని ఈ పదవులలో కొనసాగే వ్యక్తులకు కల్పించడం కోసం ఈ షెడ్యూల్ ని చేర్చారు. ఓకేనా? సో షెడ్యూల్ 2 సో రాజ్యాంగ పదవుల జీతభత్యాలను పొందుపరిచారు.
salaries and allowances of constitutional bodies అంటున్నాం like this. ఓకేనా? సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే సో మనకి ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, మరి ఈ పదవులన్నింటినీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంట. మరి ఈ పదవులలో కొనసాగే వ్యక్తులకి జీతభత్యాల పైన ఆర్థిక పరమైన భద్రత, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడంలో భాగంగా ఈ షెడ్యూల్ ని చేర్చారు. క్లియర్?